నమస్తే అండి అందరికీ. మనకుండే అష్టాదశ శక్తి పీఠాల్లో అదే అండి మనకి 18 శక్తి పీఠాలు ఉన్నాయి కదా. దాంట్లో పిఠాపురంలో ఉండే పురుహూతిక అమ్మవారిగా పూజింపబడుతున్న శక్తిపీఠము 10వ శక్తిపీఠం. ఒకనాడు దక్షుడు యజ్ఞం నిర్వహిస్తున్నప్పుడు శివునికి అవమానం జరుగుతుంది. అది సహించలేని సతీదేవి ఆ యజ్ఞవాటికలోనే ఆత్మహత్య చేసుకుంటారు. అది చూసి కోపంతో శివుడు యజ్ఞాన్ని భగ్నం చేస్తారు. తన భార్యపై ఉన్న ప్రేమతో ఆమె మృతదేహాన్ని తన భుజంపై వేసుకుని విలయ తాండవం చేస్తారంట శివుడు తను చేయవలసిన పనులు నెరవేర్చకపోవడంతో భూభారం పెరిగిపోయి రాక్షసుల తాకిడి ఎక్కువైపోతుంది. అదంతా చూసి ఆదిపరాశక్తి సతీదేవి మృతదేహాన్ని ఖండించమని శ్రీ మహావిష్ణువునికి ఆజ్ఞాపిస్తారు. తల్లి ఆనతి ప్రకారము విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవి మృతదేహాన్ని విచ్ఛిన్నం చేయబడిన భాగాలు ప్రపంచంలో వివిధ ప్రదేశాల్లో పడ్డాయని, ఆ ప్రదేశాలనే మనం ఈ యుగంలో శక్తిపీఠాలుగా పూజలు అందుకుంటున్నాయి. ఈ 10వ శక్తిపీఠమే పిఠాపురంలో ఉండే శక్తిపీఠం.